ఈనాటి అంటే 13th సెప్టెంబర్ నాటి అనాలిసిస్ ను మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు వినిపిస్తున్న కొన్ని ముఖ్యమైన విషయాలని కాస్త లోతుగా చూద్దాం. ముఖ్యంగా కోర్టు తీర్పులు, ప్రభుత్వ చర్యలు, ఇంకా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై దృష్టి పెడదాం. ముందుగా జూబ్లీ హిల్స్ లో ఓ పెద్ద ప్రభుత్వ భూమి వివాదం ఉంది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. అంటే దాదాపు 100 కోట్ల విలువైన స్థలమట. దీని విషయంలో హైడ్రా ఇంకా సంబంధిత హౌసింగ్ సొసైటీ నుంచి వివరణ కావాలని హైకోర్టు అడిగింది. పిటిషనర్ ఏమో తమది ప్రైవేట్ భూమి అని, హైడ్రాకు అసలు అధికారం లేదని వాదిస్తున్నారు. అవును, ఇది కొత్త విషయం కాదులేండి. 2015 నుంచి నడుస్తోంది ఈ వివాదం. అంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటం ఎంత ముఖ్యమో, అదే సమయంలో ఇలాంటి ఏళ్ల తరబడి నడిచే కోర్టు కేసుల వల్ల కొనుగోలుదారుల నమ్మకం, ప్రాపర్టీ విలువలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇది చూపిస్తుంది. తీర్పుల ఆలస్యమవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బతీస్తుంది కదా. నిజమే. ఇక మరో కేసు చూస్తే రంగారెడ్డి జిల్లా నాగారం గ్రామంలోని భూదాన్ భూములకు సంబంధించింది. సర్వే నంబర్ 181లో భూముల డీనోటిఫైడ్ పత్రాల సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది అధికారులను. అసలు ఈ భూదాన్ భూములంటే స్వచ్ఛందంగా ఇచ్చినవి కదా, మరి వీటి చుట్టూ ఎందుకిలా వివాదాలు వస్తుంటాయంటారు? కరెక్ట్. భూదాన్ ఉద్యమ ఉద్దేశ్యం చాలా గొప్పది. కానీ ఏంటంటే కాలక్రమేణా రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం, యాజమాన్య మార్పిడుల్లో స్పష్టత కొరవడటం ఇలాంటి సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ కేసులో కూడా చూడండి, నెల రోజులుగా దరఖాస్తుదారుడు అడుగుతున్నా అధికారులు స్పందించలేదు. అందుకే ఏవైనా అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా చెప్పండి అని కోర్టు చెప్పింది. అంటే అధికారుల జవాబుదారీతనాన్ని నొక్కి చెప్తోందన్నమాట. ఈ పారదర్శకత లేకపోతే రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో చాలా సంక్లిష్టతలు పెరుగుతాయి. అంటే రికార్డుల నిర్వహణే అసలు సమస్య అన్నమాట. సరే, ఇక మహేశ్వరం మండలం మంకాల్లోని కుంటభూమి వ్యవహారం కూడా పెద్ద కలకలం రేపుతోంది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ఎన్ఓసి ఇవ్వడంపై నీటిపారుదల శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. ఇది ఈనాడు కథనం ద్వారా బయటకొచ్చింది. ఎఫ్టీఎల్ అంటే చెరువు పూర్తి నీటి మట్టం, ఆ పరిధి పోను 12 ఎకరాలకు పైగా ఎన్ఓసి ఇచ్చారట. విచిత్రం ఏంటంటే ఆ ఎన్ఓసి రికార్డులే తమ దగ్గర లేవని ఇంజనీర్లు చెప్పినట్టు సమాచారం. ఇదేంటి? అవును, ఇది చాలా అంటే చాలా సీరియస్ విషయం. రికార్డులు లేకుండా ఎన్ఓసి ఎలా ఇస్తారు? ఇది ప్రభుత్వ భూముల, ముఖ్యంగా నీటి వనరుల పరిరక్షణలో ఆ తీవ్రమైన నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. ఒకవేళ ఇందులో అక్రమాలు జరిగినట్టు తేలితే ఆ ప్రాంతంలోని డెవలప్మెంట్ ప్రాజెక్టుల విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుంది. పర్యావరణ పరంగా కూడా ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. దీనిపై సమగ్ర విచారణ జరగాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కరెక్ట్. సరే, ఈ లీగల్ చిక్కులు, ప్రభుత్వ విచారణలు ఒక ఎత్తు. మరి నగరాన్ని విస్తరింపజేసే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సంగతేంటి? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని రైతులు ధర్నా చేశారు కదా. అవును, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ హైదరాబాద్కు చాలా కీలకం. నగర చుట్టూ అభివృద్ధిని విస్తరిస్తోంది. అయితే భూసేకరణ అనేది ఎప్పుడూ సున్నితమైన అంశమే. కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ వారి విశ్లేషణ కూడా ఇదే చెప్తోంది. ప్రభుత్వం వెంటనే రైతులతో కూర్చుని మాట్లాడాలి. కేవలం నష్టపరిహారమే కాదు, వాళ్ల పునరావాసం, భవిష్యత్ జీవనోపాధి గురించి కూడా ఆలోచించాలి. ఆందోళనలను సహకారంగా మార్చుకోవాలి. లేదంటే ఇలాంటి నిరసనల వల్ల ప్రాజెక్టులు అనవసరంగా ఆలస్యమవుతాయి. ఇది అందరికీ నష్టమే. నిజమే. ఇదే సమయంలో ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య కనెక్టివిటీ పెంచడానికి హెచ్ఎండిఏ ఏకంగా 11 కొత్త రేడియల్ రోడ్లు ప్లాన్ చేస్తోంది. శంషాబాద్ అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 నుంచి పరిగి ఆర్ఆర్ఆర్ వరకు ఒక 55 కిలోమీటర్ల రోడ్డుకు మార్కింగ్ కూడా జరుగుతోందట. 24 గ్రామాల మీదుగా వెళ్తుందని అంటున్నారు. ఇది మంచి పరిణామమే. ఈ రేడియల్ రోడ్లు శివారు ప్రాంతాల అభివృద్ధికి మంచి బూస్ట్ ఇస్తాయి. రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న సమస్య వినిపిస్తోంది. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మార్కింగ్ చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఆర్ఆర్ విషయంలో లాగానే ఇక్కడ కూడా భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా అందరితో సంప్రదించి చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులుండవు. ఇక రైల్వే పరంగా కూడా ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ ఉంది. నగరం చుట్టూ, అది ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో 3 కొత్త రైల్వే టెర్మినల్స్ రాబోతున్నాయట. చర్లపల్లిలో పనులు మొదలయ్యాయంటున్నారు. అలాగే నాగులపల్లి, ఇంకా మహబూబ్ నగర్ లేదా నిజామాబాద్ మార్గాల్లో మరో 2 ప్లాన్ చేస్తున్నారు. ఇది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న చాలా మంచి నిర్ణయం. 2047 నాటికి హైదరాబాద్ జనాభా సుమారు 3.3 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటి రవాణా అవసరాలకు ఇది చాలా కీలకమవుతుంది. సికింద్రాబాద్, నాంపల్లి లాంటి ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. శివారు ప్రాంతాలకు రవాణా సౌకర్యం కూడా మెరుగుపడుతుంది.
ఈ టెర్మినల్స్ చుట్టుపక్కల ఉండే ప్రాపర్టీ మార్కెట్పై లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా పాజిటివ్ ప్రభావం ఉంటుంది. అంటే మొత్తం మీద చూస్తే ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒకవైపు లీగల్ స్పష్టత కోసం ఎదురుచూస్తూ, మరోవైపు మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, ఈ రెండిటిపై ఆధారపడి ముందుకు వెళ్తోందన్నమాట. ఖచ్చితంగా పెట్టుబడిదారులు కానీ ఇల్లు కొనేవారు కానీ లీగల్ వెరిఫికేషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, రైల్వే టెర్మినల్స్ లాంటివి మంచి అవకాశాలను తెస్తున్నాయి నిజమే. కానీ వాటి అమలు తీరు, ముఖ్యంగా భూసేకరణ విధానాలు మార్కెట్ సెంటిమెంట్ను బాగా ప్రభావితం చేస్తాయి. ప్లానింగ్ ఎంత ముఖ్యమో వాటిని సక్రమంగా, సకాలంలో అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. ముగించే ముందు నాకు ప్రశ్న మదిలో మెదులుతోంది. ఇంత వేగంగా నగరం విస్తరిస్తున్నప్పుడు, ఇన్ని భారీ ప్రాజెక్టులు వస్తున్నప్పుడు, పర్యావరణాన్ని కాపాడుకుంటూ, భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తూ, అందరినీ కలుపుకొని అసలు ఎలా ముందుకు వెళ్ళగలం మనం? థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా పాడ్కాస్ట్ని వినండి.